బంక్ కొట్టినప్పుడు బయట రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కాఫీ షాప్ లో కూర్చున్నప్పుడు సినిమాకి వెళ్ళాలనుకున్నాం కంపల్సరీ ఒకరు తోడుంటే బాగుండు అనిపిస్తుంది కదా అలా మీకైతే ఏ సందర్భాల్లో ఒకటి తోడుంటే బాగుండు అనిపిస్తుంది హాయ్ బావా హాయ్ నాకు నైట్ పూట కరెంట్ పోయినప్పుడు పక్కన నువ్వు తోడుగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బావా మాకు కొవ్వొత్తుల బిజినెస్ లేదమ్మా ప్రదీప్ నువ్వు నేను కూల్ డ్రింక్ తాగినప్పుడు ఒకటే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకున్నప్పుడు ఇంకొకరు తోడుగా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే మన ఇద్దరం కూల్ డ్రింక్ తాగుతాం కదా అప్పుడు బిల్లు కట్టాలి కదా ఎవరు కడతారు నువ్వు నాకు షాపింగ్ తీసుకోవాలి కదా మళ్ళీ ఆ బిల్లు కూడా నువ్వే కట్టాలి ఎందుకని ఇంకొకరు తెప్పించుకుంటా ఓ పని చేస్తాయి నీ కష్టాలు ఎందుకు కానీ కూల్ డ్రింక్ నేనే కొనిస్తా తాగేసి ఏం నా బెడ్రూమ్ లో డాన్స్ చేస్తూ ఉంటా పక్కన ఒక అందమైన అమ్మాయి అంటే బాగుంది అనిపిస్తుంది అంటే సడన్ గా అంత పీడకలు చూస్తే గుండె అయిపోతావు డాన్స్ చేస్తావు మైక్ ఇచ్చేసి రామా ఓటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్ళలోన నువ్వు మీ ఇంట్లో పూజలు నువ్వే దులుపుతావు కదా మై నేమ్ ఇస్ మోనికా మా అమ్మాయిలకైతే షాపింగ్స్కి వెళ్ళినా రెస్టారెంట్స్కి వెళ్ళినా అంతెందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు ఎవడో ఒకటి తోడు ఉండాలి మాకు ఎందుకు షాపింగ్స్ బిల్ కట్టాలి కదా ఎందుకు రెస్టారెంట్ లో కూడా బిల్ కట్టాలి కదా ఎందుకు బాయ్స్ పని అది కాబట్టి ఎందుకు ఎందుకు ఎందుకంటే మీ దగ్గర మనీ ఉంటాయి కాబట్టి ఎందుకు జాబ్ చేశారు కాబట్టి ఎందుకు మనీ పే చేయడానికి మొత్తం మళ్ళీ నీ దగ్గరికి వచ్చావు ఉండాలా మమ్మీ దిస్ ఇస్ అఖిల మోడీతో మీటింగ్ లో ఉన్నప్పుడు నా పక్కన హిందీ వచ్చిన ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎవరితో మీటింగ్ మోడీ ఎందుకు నాకు హిందీ రాదు కాబట్టి పక్కన హిందీ వచ్చిన ఫ్రెండ్ ఉంటే నాకు సంబంధం లేదు ఆయనతో మీటింగ్ లో ఎందుకు ఉన్నావు అంటే అది అంటే మీ పెళ్ళి ఎప్పుడైతుందో డిస్కస్ చేద్దామని ఏది ఆయనతో డిస్కస్ చేస్తే అవ్వదు నాతో డిస్కస్ చేస్తే అవుతుంది అవతార్ సినిమా వచ్చినప్పుడు షూటింగ్ లో అంటే ఇప్పుడు మీతో డిస్కస్ చేయాలా ఇప్పుడు డిస్కస్ చేస్తే అలా అయింది ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల ఎయిటింగ్ చేసేస్తున్నారు ఇక నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఎక్కువగా ప్రేమించినప్పుడు నాకు ఒకరు తోడుగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటా పిచ్ అంటారు సార్ కొన్ని ఊర్లో థ్యాంక్ యూ మనం విలేజెస్కి వెళ్తాం కదా అప్పుడు మనం అడవిలలోకి వెళ్తే ఎవరో ఒకరు తోడు ఉండాలి అడవికి ఎందుకు వెళ్తావు విలేజ్కి వెళ్ళిన తర్వాత వాష్రూమ్ లోకి వెళ్తాం అన్న విలేజెస్ లో ఉండే వీకెండ్ వాష్రూమ్ లోనే ఉండి విలేజ్ వెళ్ళినప్పుడు వాష్రూమ్ కోసం అటే వెళ్ళి ఇక అదే పనిలో ఉంటావరా బాబు ఏమిటో వీడు కూర్చొని ఆయన మా నేమ్ సూర్య మనం బండి మీద బయటికి వెళ్ళినప్పుడు పెట్రోల్ అయిపోతే మన బండికి ఎండడానికి ఎవరన్నా తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది పెట్రోల్ అయిపోయి అడిగించి ప్లీజ్ తోసుకుని రా చెప్పి పంపించేస్తా మనం ఎక్కి కూర్చుంటే వాడు తోయడానికి నువ్వు మార్నింగ్ లేవని వాటర్ తాగు నాకేంటంటే మందు కొట్టినప్పుడు ఎవరైనా పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది పిచ్చోడు అనవసరంగా ఆడిపోయాలరా ఆ అమ్మాయి అది కూడా ఏంటంటే ఆ పక్కన ఉండే వ్యక్తి నా లవర్ అయితే ఇంకా బాగుంది అనిపిస్తుంది చాలా కంఫర్టబుల్ గా ప్లాన్ చేసుకున్నారు నువ్వు ఎందుకంటే మందు కొట్టినప్పుడు అమ్మాయి ఫోన్ చేసింది అనుకో భయపడితే మాట్లాడలేదు పక్కనే ఉంది గొడవ ఉండదు కదా సింపుల్ గా రాత్రి పూట నిద్రపోయేటప్పుడు కాలు చేయి వేసి పడుకోవడానికి ఎవరైనా తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది బెటర్ ఏం చేస్తావు అంటే అమ్మా మంచం కోడ్ ఉంటుంది కదా మంచం దానికి తాడేసి కట్టేసుకో కాలు అటు కదలదు ఇంకా నేను హోటల్కి వెళ్ళి మంచిగా తిని నా దగ్గర డబ్బులు లేవని చూసుకున్నప్పుడు బిల్ కట్టేవాడు ఫ్రెండ్ ఉంటే బాగుంది పక్కన ఒకడు ఉంటే బాగుంది అనిపిస్తుంది అలాంటప్పుడే గుర్తొస్తారు ఇలాంటివన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ నిజంగా అక్కడ తింటున్నప్పుడు పాపం వాళ్ళు కట్టనివ్వం కదా మనం ఉండనిరా నేను ఇస్తా ప్లీజ్ 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 వాడు ఫోన్లు నువ్వు కట్టంటాడో నాకు టర్ర అంటుంది నేను కడతారా నన్ను ఒక అందమైన అమ్మాయి డేటింగ్ పిలిచినప్పుడు నా పక్కన ఇంకోటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది తోడుగా కమాన్ కమాన్ నా పేరు రాజా వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా
నేను ఎగ్జామ్ రాసేటప్పుడు స్లిప్ పెట్టి దొరికిపోతే నా పక్కన ఉన్నవాడు కూడా స్లిప్ పెట్టి దొరికిపోతే నాకు వాడికి తోడుగా ఉన్నాడు అనుకుంటాను భయ్య. సార్ మీరు 1980లో పాస్ అయ్యారు 10th. ఏం చేస్తుంటారు మీరు? జాబ్. ఇప్పుడు మీకు ఎగ్జామ్లు ఎందుకు గుర్తొచ్చాయి? ఆఫీస్ లో కాపీ కొట్టడానికి ఏమైనా ఉంటుందా? ఉండదు భయ్య. బానే ఉంటుందా ఆఫీసు? బాగుంటది. ఏంటి బాగుంటది భయ్య. థ్యాంక్ యూ. అమ్మాయి మీద తాళి కట్టేటప్పుడు ఇంకోటి ప్రక్కన ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది. లాస్ట్ టైం అదే చేసావా? ఏ చేయలే భయ్యా. ఇంకా అవ్వలేదా పెళ్ళి? ఒక్కసారి కూడా? వెరీ గుడ్, వెల్కమ్ టు ద బ్యాచ్. పెరుగులేకి తోడు లేనప్పుడు తోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎవరికి తోడు? పెరుగులేక. మరి ముందు చెప్పు పెరుగులేక. ఆవిడెవరు? ఫ్రెండ్. పెరుగులేక హాయ్. మంచి లవ్ స్టోరీ మూవీ చూసినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది. 6:30 కదమ్మా షో. పిల్లలు కూడా ఉంటారు ఇంట్లో, కూర్చో. నా లవర్ నాకు చాలా బోరు కొట్టి ఎవరికైనా తలిగించడానికి. నీకు బోరు కొట్టే అందరు లవర్లు తిరుగుతున్నారా చుట్టూ? మాకు ఒకళ్ళు లేక ఎకరాలు ఖాళీ అవుతున్నాయి. ఒక బకరా అమ్మాయి తోడుగా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. బకరా అమ్మాయ? మా బాయ్ ఫ్రెండ్ కి, మా లవర్ కి. వాడి కోసం మంచి గర్ల్ ఫ్రెండ్. ప్రదీప్ అబ్బి జిలేబీ చుచ్చు పోసుకున్నప్పుడు నా పక్కన ఎవరైనా ఉంటే సమ్మగా ఉంటది. ఎవర్రా వీళ్ళంతా? ఎక్కడి నుంచి వచ్చారా? అయ్యో బాబోయ్, మా బ్యాచే ఉన్నారు. సడన్ గా నైట్ పూట కరెంట్ పోయినప్పుడు దీపిక పడుకుని లాంటి అమ్మాయి కళ్ళు వస్తే బాగుంటుంది అనిపిస్తారు. ఆవిడ కల్లో రావడానికి కరెంట్ పోకర్లేదురా. తలుచుకో, మనస్ఫూర్తిగా తలుచుకో. ఉద్యోగం వచ్చినా రాకపోయినా దీపిక పడుకునే మాత్రం వచ్చింది. హాయ్ బావా. ఒక్కదాన్నే జర్నీ చేస్తున్నప్పుడు నాతో ఇంకెవడైనా తోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అది నువ్వైతే ఇంకా బాగుండు అనిపిస్తుంది. నాకు కొంచెం కష్టం. మా ఏరియా వాచ్మెన్ ఉన్నాడు ఖాళీగా ఉన్నాడు. ఎక్స్ప్రెస్ రాజా షోలో మీరు ఒంటరిగా చైర్లో ఉన్నప్పుడు, లోన్లీగా ఫీల్ అయినప్పుడు నేను నీ పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది. పర్లేదమ్మా, కళ్ళ ముందు 40 మంది ఉన్నాక అస్సలు ఒంటరిగా ఉండదు. ఓకే, ఇప్పుడు సరదాగా గేమ్ ఆడదాం. ఇద్దరు అటు ఇటు నుంచి ఉంటారు, 2 కర్రలు పెట్టుకుంటారు. దాని మీదకి ఇంకోళ్ళని, మీ థర్డ్ పార్టిసిపెంట్ ని కూర్చోబెడతారు. హ్యాపీగా అక్కడ దాకా తీసుకెళ్తారు. లేవని పైకి ఎత్తితే వాళ్ళు ఆ ఖీరా తింటారు. ఓకే, వాళ్ళు తినేశాక మళ్ళీ కింద దింపి ముగ్గురు పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తారు. ప్లేస్లు ఎక్స్చేంజ్ అవుతారు. టాప్ లో ఉన్న వాళ్ళు కిందకి వస్తారు, కింద ఉన్న వాళ్ళు టాప్ లోకి వెళ్తారు. ఓకే, రెడీ? 3, 2, 1 గో. చేతులు పైకి లేపండి. బ్యాక్. మా వాడు కింద పడేవాడు తెలుసా? వాడు చూడు సార్, చేతులు వాడకూడదమ్మా. అయిపోయింది, అయిపోయి పదా. ఇంకెంత తింటావు? Run. Gotta win the heart of every sexy woman. వెరీ గుడ్, సూపర్, భలే ఆడారు. ఈవిడ కర్ర మీద కూర్చుంది.
కూర్చుని పైకి లేపు నువ్వు నుంచుంటే అయిపోద్ది కదా, హైట్ అందుతుంది కదా. బట్ ముగ్గురు సూపర్ గా ఆడారు నిజంగా. ఇంత బలంగా ఉన్నారు కాబట్టి అంత బాగా ఆడగలిగారు. సూపర్, కంగ్రాచులేషన్, గుడ్ జాబ్. జాగ్రత్త, బాగా తినాలమ్మా, కీరాలు కాదు ఇంట్లో. ఓకే, రెడీ, 3, 2, 1, go. నువ్వే ఒక్కాలి పెట్టు. అరే అద్దరిపోయింది. టిఫిన్ బాగుందా? వెళ్ళండి, థ్యాంక్ యూ. మనం అంటే చాలా బిజీగా ఉంటాం. అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఫాలో అవుతుంటాం. అన్నిటికంటే ఎక్కువ టైం కేటాయిస్తే పాపం ఫేస్బుక్ కేటాయిస్తూ ఉంటాం. చాలా చక్కగా అంటే పక్కోటి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనకు కూడా చాలా కుతలాకుతలంగా ఉంటుంది. కాబట్టి ఫేస్బుక్లో చాలా పోస్టులు వస్తుంటాయి, చాలా బాగుంటాయి. ఎవరికి నచ్చినట్టు అటు రాసుకుంటూ ఉంటాడు. సో అలాంటి వాటికి ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు మీరు? హలో, అదేమన్నా గడియారమారా కొడితే పని చేయడానికి? హలో అను, హలో అను. హలో, మీ పేరు? నా పేరు బాలకృష్ణ అన్న. మాకు బాగా ఇష్టమైన పేరు అన్న. నేను మార్నింగ్ కాలేజ్కి బస్సులో వస్తున్నా అన్న. అయితే నా పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు అన్న. అతని ఫోన్లో ఫేస్బుక్ లాగిన్ అయ్యాడన్న. అలా ఏం చెప్తున్నాడంటే కులాల గురించి, మతాల గురించి పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారన్న. దీన్ని నలుగురికి పంపించండి, ముగ్గురికి పంపించండి అని పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారన్న. అలాంటి వాళ్ళని పట్టుకొని తనాలనిపిస్తుంది అన్న. పొడి చేసిన లాభం ప్రాబ్లం లేదరా నాకు. నా పేరు ప్రభాకర్ అన్న. ప్రభాకర్ అన్న అంటే మామూలుగా ఫేస్బుక్లో సెలబ్రిటీస్ నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని మామూలుగా ఎడిట్ చేసి పెడతారు కదన్న. నేను ఎక్స్ప్రెస్ షోకి వెళ్ళాను, ప్రదీప్ అన్న కలిసి ఫోటో తీసుకున్నాను, ఇది అది అని పెద్ద ఎడిట్ చేసి పెడతాడన్న. వాడి ఇంతకీ ఎక్స్ప్రెస్ షోకే రాలేదు, పెద్ద ఎడిట్ చేసి పెడతాడన్న. అంటే పాపం కొంతమంది కూడా చూశాను నేను, వాళ్ళు మామూలు సెల్ఫీ దిగి కూడా చిల్లింగ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ అని పెడతాడు. ఆడి కింద అన్నా నీకు ప్రతి తెలిసిరా రోజు కలుస్తారే ఉంటాం. ఇందాకే ఫోన్ చేయ అన్న ప్లీజ్ నాకు చెప్తా మెల్ల చెప్తా. పాపం చాలా మంది అలా మోసపోతూ ఉంటారు. బట్ గుడ్ వన్. పోస్ట్ పెట్టి షేర్ చేయండి, నా నెంబర్ ఇస్తాను, అమ్మాయిల ఫోటోలు పెట్టి వాడతారన్న. అలాంటి వాటిని చూసినప్పుడు వాడిని తీసుకుపోయి చంద్రమండలం మీద తీసుకుపోయి భూమి మీదకి నెట్టేయాలనిపిస్తుంది అన్న. ఏం తప్పులేదు నాన్న, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను. ఇలాంటి అకౌంట్ అయినా ఎవరిదైనా సరే మీరు గ్రీట్ చేయొచ్చు, మీరు అనుకుంటుంది వాళ్ళతో చెప్పుకోవచ్చు తప్ప మీ పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు రివీల్ చేయకండి. మీ ఫోన్ నెంబర్స్, మీ పిక్చర్స్ డెఫినెట్లీ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఎప్పుడు రివీల్ చేయకండి. ఓకే, ఇట్స్ ఎ కైండ్ రిక్వెస్ట్. అన్న నేను ఇన్ని రోజుల నుంచి ఫేస్బుక్ చూస్తున్నా కానీ ఒక్కసారి కూడా విరక్తి పుట్టలే. ఈ ఒక్కసారి పుట్టింది దేనికంటే ఫేస్బుక్ లో చాలా పోస్టులు వస్తున్నాయి కానీ కొద్దిమంది డబ్ స్మాష్ చేస్తున్నారన్న. ఆ డబ్ స్మాష్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే పిచ్చి రియాక్షన్ కి నాకు అసలుకి
చచ్చిపోవాలనిపిస్తుంది అన్న నాకైతే. ఎవరికి అసలు అడవిలేరా? యా, బట్ పాపం చాలా మంది చేస్తున్నారు, అంటే ఇంట్రెస్ట్ కొద్దీ చాలా మందికి చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు అండ్ అప్లోడ్ చేస్తారు. చూస్తుంటాం, కొన్ని బాగుంటాయి, కొన్ని తేడా కొడతాయి. బట్ తప్పదు, బాగున్న చూస్తున్నప్పుడు బాగాలేని కూడా చూడాలిగా. మనం ప్రోత్సహించకపోతే ఎలా చెప్పడాలి కదా? ఏవో చెప్పలేం, ఏ పుట్ర ఏ పాము ఉందో కదా. ఎస్. మై నేమ్ ఇస్ ఐషా. ఐషా చెప్పండి. ట్రైన్లలో పిచ్చి పిచ్చి సాహసాలు చేస్తూ కొంతమంది సెల్ఫీలు దిగుతారు కదా, వాళ్ళని చూస్తే కింద పడిపోవాలనిపిస్తుంది, వచ్చి తోసేయాలనిపిస్తుంది. వాడు దిగుతున్నప్పుడు తోసేయాలనిపిస్తుంది ఒకసారి. మంచి పని, అన్ని ఎవడానికి కనిపిస్తుంది తోసేయి. ఇంకోసారి ఇంకెవడు చేయడా పనులు. హాయ్ భయ్యా, నా పేరు మహేష్. ఇందాక సేమ్ పేరు చెప్పావు. హీరోయిన్ ఫొటోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ క్రియేట్ ఆ మైక్ నలిపేయాలి రాడు మేడం. అంతేగా, మా దగ్గర కూడా ఒకడు ఉన్నాడు, పరిచయం చేస్తాను నీకు తర్వాత. దిస్ ఈజ్ శ్రియా. చెప్పండి శ్రియా. ఫేస్బుక్ లో కొంతమంది అబ్బాయిలు అర్థం లేని కొటేషన్స్ పెడతారు కదా, వాటిని చూసినప్పుడు చిరాకేస్తుంది. అంటే వాడే ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ తెచ్చుకుని ఉంటాడు వాడు. నా పేరు సంజు అన్న. ఫేస్బుక్ లా అమ్మాయిలు మూతిలా పెట్టుకుని సెల్ఫీలు పెడతారా? ఎలాగా? మూతిలా పెడతారు కదా. ఎలాగా అంటే ఎలా ఉంటుంది ఆ మూతి? ఆ ఫోటో చూసినప్పుడు అమ్మాయిలా ఆది మనవలా అనే డౌట్ వస్తుంది అన్న. అంటే ఇప్పుడు మనం అనుకో ఇద్దరం కలిసి దిగుతాం సెల్ఫీ, వాళ్ళు ఒక్కళ్ళే దిగుతున్నప్పుడు ఇద్దరు ఒకే ముఖంలో కనపడాలంటే ఏం చేస్తారు? ఇద్దరు ఉంటారు అందులో, ముఖం వాళ్ళది మూతి ఇంకోళ్ళది. సూపర్. ఎస్, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 3 girls 3 boys కావాలి. ముగ్గురు కుర్చీలో ఉల్టా తిరిగి కూర్చుని ఉంటారు అండ్ ఒక్కొక్కళ్ళు ఒక అట్టిపండు ముక్క తీసుకుంటారు. హ్యాపీగా వైట్ బాక్స్ లోంచి జంప్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అక్కడ దాకా వెళ్ళే లోపల మీరు చేతిలో ఉన్న అట్టిపండు మీరు తినేయాలి. తినేసి తొక్క మాత్రం మీ ప్లేట్లో వేయాలి. 3, 2, 1 గో. నీ సగం అట్టుపళ్ళు కిందే పడున్నాయి అన్ని. ఇక్కడ తెచ్చుకుని కూర్చి ఆవిడేమో అక్కడ తిరిగేసి తొక్క తెస్తుంది, ఈవిడ అట్టుపడి ఇక్కడ. 5, 4, 3. మామూలుగా అట్టిపండు తింటే ఎక్కువ అరగదు, టైం పడుతుంది. ఇలా పరిగెడుతూ తింటే ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా అరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇన్ని అట్టిపండ్లు తిన్నారు కాబట్టి ఒక అరగంట తర్వాత ఇది ముందుగా ఆ చివరి నుంచి వద్దాం. మేడం గారు అసలే కుర్చీ బరువు, దానికి తోరు ఆవిడకి అట్టుపండు కూడా బరువుగా అనిపిస్తోంది. తొక్క తీస్తోంది, అట్టుపండు కింద పడిపోద్ది. ఈ తొక్కరు కష్టపడి అక్కడ దాకా మోసుకెళ్తుంది, ప్లేట్లో వేయదు. పాపం సగం అట్టుపళ్ళు ఇక్కడే ఉన్నాయి అన్ని ఆవిడిసిరే. ఇక రెండో ఈవిడ ఆగాగి కొంచెం ఈఎంఐ పద్ధతుల్లో తింటూ అక్కడ దాకెళ్ళి తొక్కేస్తుంది. ఈవిడైతే ఈ షోకి అట్టుపళ్ళు తినడానికే వచ్చినట్టుంది. ఈవిడికి డౌట్ వచ్చింది, ఫుడ్కి సంబంధించిన గేమ్ ఏదో పెడతారా. ఓ 2-3 hours ముందు నుంచి కడుపు ఖాళీ పెట్టుకున్నట్టుంది.
లపా లపా యాసనే ఉంది లోపల. వెల్ ప్లేడ్ ముగ్గురు, సూపర్, గుడ్ జాబ్. ఇక ఇప్పుడు బాయ్స్. రెండు కాళ్ళు లోపల పెట్టండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ముందు కొంగోండి. పూర్తిగా పడుకోనాను, ఒకసారి పడుకుని ట్రై చేయి. పడుకో, కాళ్ళు చాపు. అది అలా ఇలా ముందుకు ఈత కొడుతూ వెళ్ళి అటుపడి తింటూ ఉంటారు. తొక్క అందులో వేస్తారు. రెడీ, 3, 2, 1 గో. అట్టిపండు కాదరా తొక్క. వెళ్తూ తినాలి. లోపల అట్టుబడి లోపల. 5, 4, 3 ఒకటి ఉంది. బట్ చాలా కష్టపడ్డారు ముగ్గురు. 100 గ్రాములు తగ్గారు, 100 గ్రాములు లోపల వేసారు. వెరీ గుడ్, సూపర్. పొద్దున్న లేవగానే మీరు గతం అంతా మర్చిపోయారు, ముందు రోజు జరిగిందంతా మర్చిపోయారు. పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? నేను నా గతం మర్చిపోతే నా ఇంట్లో పని నేనే చేస్తాను. ఆయన అడిగానని చెప్పండి. దిస్ ఈజ్ వరుణ్. ఇక్కడ రానాను. ఇప్పుడు వరుణ్ గారిచే అద్భుతమైన గానా కచేరీ. మంచి పాట పాడు. అమెరికా గాలైనా, అత్తిలి గాలైనా, యూరప్ గాలైనా, మరియానం గాలైనా, అమెరికా గాలైనా, యూరప్ గాలైనా, చైనా, కెన్యా, జార్జియా, లిబియా, ఆస్ట్రేలియా, హిందుస్థాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఏ గాలైనా వాట్ లైఫ్ అమ్మాయితోనే టఫ్. మళ్ళా దీనికి మనమే ప్రూఫ్, దానికి నేనే స్టఫ్. పాపం విజయ్ దేవరకొండ గారు మొన్న అడిగారు, నాకంటే బాగా ఎవరైనా పాడగలిగితే నాకు పంపించండి అని. జస్ట్ మిస్. ఈ వీడియో పంపించుంటే థియేటర్లో అబ్బో. అంటే మార్నింగ్ లేగానే గతం మర్చిపోతే నేను మేడపైకి వెళ్ళి ఇవాళ నుంచి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటాను భయ్యా. ఇంకానే ఆకులు కట్టుకుని చెట్ల మీద ఊగుతానులే. సూపర్. ఓకే, క్లాప్స్ కొట్టు తొందర. క్లాప్స్. ఓకే. మై నేమ్ ఇస్ నరేష్. మీ యాంకరింగ్ సూపర్ భయ్యా. ఆయను భయ్యా, నేను గతం మర్చిపోయినప్పుడు కాజల్ ఫోటో చూస్తాను, ఆటోమేటిక్ గా గతం గుర్తొస్తుంది. పక్కన నేను ఉంటాను, అది కూడా గుర్తొస్తుంది. దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ మచిలీపట్నం. ఇక్కడ హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు? ఇక్కడ కోచింగ్ వచ్చావా? కోచింగ్ వచ్చారు. ఓకే, రైట్. నువ్వు చాలా బ్రిలియంట్ అనుకున్నావా, కానీ బ్రిలియంట్ కాదు భయ్యా. నువ్వు ఇంత లేట్ గా తెలుసుకున్నావు నువ్వు? రాత్రి వేసిన కోట మిగిలింది అనుకో, పొద్దున్న హ్యాంగ్ ఓవర్ బ్యాగ్ చేస్తే మొత్తం గుర్తొస్తుంది భయ్యా. మజ్జిద్ అయితే బెటర్ భయ్యా. దిగివేది భయ్యా. అందుకే కదా భయ్యా. సూపర్. మైండ్ లో ఉన్న పాస్ట్ ని మర్చిపోగలనేమో కానీ మనసులో ఉన్న నిన్ను మర్చిపోలేను.
దిస్ ఇస్ సాగర్. సాగర్, ఒకవేళ నేను గతం మర్చిపోతే అంతకుముందు మీతో దిగిన సెల్ఫీని చూసి మళ్ళీ గతం గుర్తు తెచ్చుకుంటాను. అంతకుముందు ఎప్పుడు దిగావు? నువ్వు దిగలే కదా. దిగుతామని. ఓ దిగింది అప్పుడు గుర్తు తెచ్చుకుంటావు అనమాట. అమ్మో అయితే దిక్కూడదు. సూపర్. ఆయన భయ జుట్టు మీద పడింది ఏం లేదు. ఇటు తిరుగు. ఏ క్రేజీ బ్రో. మీ పేరు? మహేష్ అన్న. మహేష్, మన వాళ్ళందరి కోసం పాట పాడవా? సాంగ్స్ డైలాగ్ చెప్తాను. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మొగాడు. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మొగాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. కనిపించే 3 సింహాలు చట్టాను న్యాయం ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించే 4వ సింహరా పోలీస్. ఆ డైలాగ్ చెప్పు. కనిపించే 3 సింహాలు న్యాయానికి ధర్మానికి చట్టానికి అయితే కనిపించని 4వ సింహే రై పోలీస్. పర్ఫెక్ట్. యాస్టీజ్ వచ్చింది. చెప్పం. నేను ఒకవేళ గతం మర్చిపోతే రజనీకాంత్ గారికి ఫోన్ చేసి నాకు కూడా భాష మూవీ లాగా ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అడిగి తెలుసుకుంటావయ్యా. మాట్లాడేటప్పుడు ఫోన్ పెట్టే మాకు, నాకు కూడా ఒకసారి మాట్లాడతాను నేను కూడా. ఒకవేళ అంటే భాష ఇస్ బ్యాక్. భాష కాదురా భాష. తెలిసిపోతుంది అతికించినట్టు. నా పేరు కావ్య. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. ఏ స్కూల్? గీతాంజలి మోడల్ స్కూల్. చెప్పండి. నేను మీ గర్ల్ ఫ్రెండ్ అయితే నన్ను ఎట్లా ప్రపోజ్ చేస్తారో చూడాలని ఉంది. దాదా కావ్య గారు, చాలా రోజుల నుంచి నేను ఒక విషయం చెప్దాం. మీరు అక్కడ కూర్చున్నప్పుడు ఏదో చెప్పాలనుంది, అది చెప్పలేకపోతున్నాను. అంటే అప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను, బట్ ఇంకా చెప్పేస్తాను. నవంబర్ 9th రోజు హ్యాపీ బర్త్డే. ఇంట్లో అందరిని అడిగాను. చిన్న వయసు కదా, ఇంతే అర్థం అవుతుంది. హాయ్ ప్రదీప్, ఐఎమ్ ప్రణతి. ప్రణతి, నువ్వు అంటే చాలా చాలా ఇష్టం. అందరూ నీ యాంకరింగ్ కి ఫ్యాన్ అయి ఉండొచ్చు, నేను ఈ క్యారెక్టర్ కి ఫ్యాన్ అయిపోయాను. 2 years నుంచి నీకు కలవడానికి ట్రై చేస్తున్నా. ఈ రోజు బికాస్ ఆఫ్ ఎక్స్ప్రెస్ రాజా ఐఎమ్ హియర్. మీ పేరు? ప్రణతి. మీ పళ్ళ కంచేశారు. ఎక్స్పెక్ట్ చేసినా నువ్వు అడుగుతావని. కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకోసం ఒక గిఫ్ట్. యా ప్లీజ్. ఫోటోస్ ఉన్నాయి ఇందులో. నా చిన్నప్పుడు ఫోటో. ఫేవరెట్ పిక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్చర్స్. పైన అక్షయ్ కుమార్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, రఘుల్ ప్రీత్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. ఇట్ విల్ బి వెరీ స్పెషల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేనే కానీ గతం మర్చిపోతే ఎక్స్ప్రెస్ రాజా షో చూస్తాను. అందులో ఎపిసోడ్ లో నువ్వు ఉంటావు, అప్పుడు నీకే అర్థమైపోద్ది. సూపర్ ఐడియా. ఒకవేళ మీరు గతం మర్చిపోతే ఏం చేస్తారు? ఎక్స్ప్రెస్ రాజా షో పెట్టుకుంటా. ఈడెవడి ఐటమ్ రాజా ఒకటే కూర్చున్నాడు కుర్చీలని గుర్తొస్తుంది అప్పుడు. ఇప్పుడే అందరం వాడతా. D11 లో బ్లాక్ ఫ్లిప్ వేసిన ప్రదీప్. నేనా? డాక్టర్స్ వద్దన్నారా? దాని తర్వాత స్ట్రెచర్ మీద యాంకరింగ్ చేయాల్సి వస్తుంది. నేను పొద్దున్న లేవగానే గతం మర్చిపోతే మళ్ళీ పడుకొని గతం గుర్తు తెచ్చుకుంటా. ఇంకా లేవమాక. ఒకవేళ నేను గతం మర్చిపోతే బాహుబలి కట్టప దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని అడుగుతాను, వాళ్ళు నేనెవరో బాహుబలి 3Dలో తీసి చూపిస్తారు. నువ్వు వెళ్ళి నాకు కూడా చెప్పు, అనుష్కని కలవాలి. ఇన్ కేసు గతం మర్చిపోయినా అనుకో, ఇంకా కొత్త లైఫ్ మీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ప్రకాష్. ప్రశాంత్ అనా? అదే ప్రశాంత్. నేను ముద్దుగా ప్రకాష్ అని పిలుచుకుంటా. సో ఇప్పుడు మనం సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 2 boys 2 girls కావాలి. ఓకే, సో మీ నలుగురు ఇప్పుడు ఒక్కో టీం నుంచి ఒక్కొక్కరు బయలుదేరతారు. అటు నుంచి ఒక టొమాటో నోట్లో ముక్క పెట్టుకుని అటు సైడ్ కూడా పెట్టుకుని ఇక్కడ దాకా హాప్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ నుంచి క్రాస్ అవుతారు పొజిషన్స్, మళ్ళీ ఇటు వస్తారు, ఇక్కడ క్రాస్ అవుతారు పొజిషన్స్,
మీ ప్లేట్ల దగ్గరికి వెళ్తారు, నోట్లో ఉన్న టొమాటో పీస్ని అందులో పడేస్తారు. రెడీ 3, 2, 1 గో. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికరికటోనో బ్యారికేడ్స్లో హాస్కుల్లో నిలాగేరో కింద కూర్చుంటే కానీ దూరం అందులో. నువ్వు వచ్చే కూర్చో మిస్టరికో పాడో లెక్కలన్నీ తెచ్చరో ఏ విక్రమార్క సోదరా వీరబట్టు పట్టరా ఆటుపోటు దాటరా ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో 'నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని అందరూ ఒక ప్లేట్ లోనే వేస్తారా గెలుపను మ్యాటర్ ఉంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేలో నాటు బంతి నువ్వేదో చెదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అయి అర్జునుడి విల్లువై ఆరో Five, 4, 3. ఓకే టైమ్ అప్. అక్కడ తగిలి కింద పెట్టొచ్చాయంట్రా. బట్ నిజంగా చాలా పాడారు, సూపర్. ఇంత దారుణంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలే. వాళ్ళిద్దరన్నా కాస్త ఏదో కొంచెం క్లారిటీతో ఆడుతున్నారు, ప్లస్ ఆవిడకి నచ్చిన ప్లేట్లు వేసుకుంటూ వెళ్తున్నారు. ఏది కౌంట్ చేయాలో తెలియదు నాకు, బట్ మీ ఇద్దరు ఆడే కానీ మీ ఇద్దరు నిజంగా స్పెషల్ నాన్న. అసలు ఆ గెంతడంలోనే ఒక వెరైటీ ఉంది. దాని తర్వాత ఈయన ఇందులోకి దూరి నుంచుంటాడు, అదేమో ఉండదు. పాపం 2-3 సార్లు కింద పడ్డాడు. డక్కలా వెళ్తాను నాకు ఈరోజు తెలిసింది తెలుసా. ఆ రింగ్ నుంచి బయటకు వచ్చాక ఏదో పనున్నోళ్ళగా లే. బట్ వెల్ డన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గుడ్ జాబ్. మన ఈ షోకి చాలా మంది సీనియర్ సిటిజన్స్ వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఎస్, కొంచెం బిజీ ఉన్నారు మేడం. చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టే ఉంది. అదో చూసి అది వచ్చింది. మేడం గారు మీ పేరు? నిహాప్రియ. 2 పేర్లు పెట్టిరేంది? ఏ క్లాసు? ఫస్ట్ క్లాస్. ఓకే, వెరీ గుడ్. ఈవిడెవరు? మీ ఫ్రెండా? సేమ్ క్లాస్? పక్కింటి ఆంటీ? నీ పేరేంటి? ఐఫోన్ లో ఉంటుంది ఆవిడ. నీ పేరు? కార్తిక. నువ్వే క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ. ఓ ఇంత చిన్న వయసులో ఎల్కేజీ, ఓ వండర్ఫుల్, సూపర్. ఏ స్కూలు? ఎల్కేజీ స్కూలేనా? రైమ్స్ ఏమైనా వచ్చా? ఏదొచ్చు? చెప్పేసి. Twinkle, twinkle, little star, how I want you what you are. Up above the why so why, like and I know in the sky. అది కాదు నాన్న, నీకు తప్పు నేర్పిస్తున్నారు మీ స్కూల్లో. నువ్వు రేపటి నుంచి అందరికి ఒకటే నేర్పించు. అరే నువ్వు ఒక నుంచి ఆగరే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, how I want. అబ్బే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. Twinkle, twinkle, little స్టార్. ప్రదీప్ మామ సూపర్ స్టార్. Eddie Panay
సూపర్ స్టార్. అది రేపటి నుంచి ఎవరు నేను ట్వింకిల్ ట్వింకిల్ అడిగిన ఇదే చెప్పాలి, ఓకేనా? పాపకు మైక్ ఇవ్వు. హాయ్ హాయ్ ఎవ్రీబడి. రే ఇక్కడ రారా. ప్రియం, నీ పేరు? లితిక. అదే అదే మంచి పేరు, ఇంట్లో పెట్టిన పేరే. ఈజీగా ఉంది. ఓకే, నువ్వేం చదువుతున్నావు? సన్ఫ్లవర్. పెద్ద కోర్స్ అయి ఉంటుంది అది. ఓకే ఓకే. ఎల్కేజీ, నర్సరీ? ఎల్కేజీ. నీకేమైనా రైమ్స్ వచ్చా? ఏదొచ్చు? హెలెన్ ది డాటర్. అది చెప్పు. వన్ డే పెద్ద స్టోరీ ఇది. హెలెన్ ది డాటర్స్ వన్ డే మన ఈజీగా మాట్లాడు, మనకు వచ్చింది కూడా మాట్లాడుకుందాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ప్రదీప్ మామ సూపర్ స్టార్. ప్రదీప్ మామ సూపర్ స్టార్. అదే సూపర్, వెరీ గుడ్. అంకుల్ కి మైక్ ఇవ్వు. హాయ్. హాయ్. నీ పేరేంటి? ఆనంద్. ఆనంద్. ఆనందా? భలే ఆనందంగా ఉన్నావు. సూపర్ నాన్న. ఏం చదువుతున్నావు నువ్వు? యూకేజీ. యూకేజీ, వెరీ గుడ్. సినిమా చూస్తా? సినిమా ఏం చూడా? సినిమా చూడలే? చూడలే. థియేటర్కి వెళ్ళి టీవీలో కూడా ఓన్లీ కార్టూన్ నెట్వర్క్ బాగా చూసా. ఏ కార్టూన్ చూస్తా ఎక్కువ? బొమ్మలు. కొత్త కార్టూన్ ఏమో నాకు కూడా తెలియదు. బొమ్మలు. ఆయన ఎవరు? అన్నా. నీ పేరేంటి? మైకి మైకి. నా పేరు అర్ణవ్. ఈయన పూర్తినావు, నువ్వు అర్ణవ్. ఓకే నాన్న. నువ్వేం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. అయిపోయి ఫస్ట్ చదివావా? సెకండ్ క్లాస్. ఏ స్కూలు? కెల్డి హై. బా హైట్ లో ఉంటదేమో స్కూల్. ఓకే ఓకే. నువ్వు సినిమాలు చూస్తావా? టీవీ చూస్తావా? నన్ను ఎప్పుడైనా చూసావా? ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు చూసావా? సూపర్ రా, వెరీ గుడ్. సాధారణంగా ఎలాంటి పనులు చేయడానికి ముహూర్తాలు చూసుకుంటారు మీరు? దిస్ కళ్యాణ్. చెప్పండి. వాష్రూమ్ పోవడానికి కరెక్ట్ గా ముహూర్తం చూసుకొని పోతాం. దుర్ముహూర్తం అంటే ఏంటి? ఉండిపోతావు అక్కడే? వెరీ గుడ్. ఇంకా? నా పేరు నాగరాజ్. సర్పరాజ్ కాట్రే. నేను బాత్రూమ్ కు వెళ్ళడానికి ముహూర్తం చూసుకొని వెళ్తే అన్న, ఎందుకంటే వెళ్ళిన తర్వాత పని హ్యాపీగా జరగాలి కదా. లోపలికి వాచ్ తీసుకెళ్ళు. దుర్ముహూర్తం వచ్చిందంటే అయిపోవాలి మరి. మళ్ళీ ముహూర్తం బాగా. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ మోనికా. మోనికా. నేనైతే ముహూర్తం ఎప్పుడు చూసుకుంటానంటే ఫేస్బుక్ లో పోస్ట్ అప్లోడ్ చేసినప్పుడు ముహూర్తం చూసుకుంటాను. ఎందుకంటే కామెంట్స్ లైక్స్ ఎక్కువగా వస్తాయి కదా, అందుకు. గంటల పంచాంగం వాడుతూ ఉండమ్మా. థ్యాంక్ యూ. ప్రతిభ, కెన్ ఐ హగ్ యూ? How sweet. Come. How sweet. Thank you. Thank you, bro. Thank you so much. Yes, ఇంకా. నేను అమ్మాయికి ప్రపోజ్ చేసే ముందు ముహూర్తం చూసుకొని వెళ్తాను. కొడుతుందా కొట్టదానా? కాదు, ఓకే చెప్తుందా? కొడుతుందా కొడదానా? ఓకే ఓకే ఓకే. చేసా ఎప్పుడైనా ప్రపోజ్? చేయలేదు, చేయాలి. త్వరగా చేయాలనా? టైం అయిపోతుంది. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. టైం ఉంది అయితే. దాని తర్వాత నువ్వే మనసు మార్చుకుంటావు. నేను కాజల్ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తాను. నువ్వు ఆవుతలేవు, కాజల్తో ఆవుతలేవు. తొందర వేసేస్తే మీ ఇద్దరికి మేము వేరే టైం చూసుకోవచ్చు. బ్రో షీస్ బిజీ బ్రో. వై బ్రో? నన్ను అడుగుతావండి, ఆవిడ అడగాలి. 2020 ఫిబ్రవరి 30.
ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే ఇంకా నా పేరు చంద్రిక. నేను సెల్ ఫోన్ కొనేటప్పుడు ముహూర్తం చూసుకుంటా. సెల్ ఫోన్ కొనేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్లు అన్ని పేలిపోతున్నాయి కదా. ఇంకా నేను ఆన్సర్ చేసేటప్పుడు కూడా ముహూర్తం బాలే నేను ఎత్తా అయిపోను. అమ్మాయికి ప్రపోజ్ చేసేటప్పుడు ముహూర్తం చూసుకొని వెళ్తాం. మంచి పనులు చేసేటప్పుడు ముహూర్తం చూసుకొని వెళ్ళాలిగా. అవును, వాటిని కూడా తీసుకెళ్ళి ఈసారి. ఓకే, మొన్న ముహూర్తం చూసుకొని గీత ప్రపోజ్ చేశారు. ప్రదీప్ నువ్వు పక్కన నుంచి ఉంటే ఇద్దరిలో ప్రదీప్ వరకు గుర్తుపడడం కష్టం అని. సేమ్ అదే ఫోటోగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోగా సేమ్ టు సేమ్ నీకుందిరా, ఇవాళ ఉంది నీకు. మై నేమ్ ఇస్ ప్రవీణ్. నేను M1 సబ్జెక్ట్ 11 సార్లు ఫెయిల్ అయ్యాను. అన్ని సార్లు ఎలా రాయనిచ్చారు నిన్ను M1? ఫైనల్ ఇయర్ అన్న. ఫైనల్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఉంది, వెళ్ళొచ్చా? ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అప్పుడు సప్లీలు అన్న. దారుంది, అక్కడ స్పేస్ లేదు, నువ్వు క్రియేట్ చేసుకున్నావు. క్రియేట్ చేశాను. ఈసారి స్లిప్పులు పెట్టి ఎలా అయినా ముహూర్తానికి పాస్ అవ్వాలని. నన్ను అడుగు, నీకేమైనా డౌట్స్ ఉంటాయి M1. ఓకే ఓకే అన్న. నేను 11 కొడతా అనుకున్నా కానీ 6th టైం కి ఫినిష్ చేస్తా. నువ్వు మంచి ముహూర్తం పెట్టి చెప్పాను నేను. తప్పకుండా నాన్న, జాగ్రత్త. అంతేగాని చదవ మాత్రం చదవకే, ముహూర్తాలు చూసుకుంటూ ఉండు. థ్యాంక్ యూ. ఐఎమ్ స్నేహ. స్నేహ, నేను రెస్టారెంట్ వెళ్లే ముందు ముహూర్తం చూసుకొని వెళ్తాను, ఎందుకంటే బిల్లు కట్టే బకర దొరకాలి కదా. ముందు వాడిని ఎత్తకాలమ్మా, రెస్టారెంట్ తర్వాత ముందు వాడిని. రెస్టారెంట్ లో ఉంటారు కదా, వాళ్ళు రెడీగా ఉంటారు అక్కడ. నాకు తెలియదురా, ఆ రెస్టారెంట్ అడ్రస్ ఇవ్వ మాకు కూడా. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చి మిమ్మల్ని చూడడానికి ముహూర్తం చూసుకుని వస్తాం. అబ్బే, సారథి స్టూడియోస్కి వస్తే చాలు. ఇంకా నేను వంట చేసుకునేటప్పుడు ముహూర్తం చూసుకొని చేస్తాను. ఎలా వండినా మంచి ముహూర్తం వల్ల బాగానే వస్తుందనే నమ్మకం ప్రదీప్. నువ్వు కాదులే అమ్మా, తినేవాడు చూసుకోవాలి ముహూర్తం. నేను ఫస్ట్ వంట చేసి మీకే పెడతాను. ఓకే, బాయ్. ముహూర్తం అంటే ఇప్పుడు నేను యోగాకి వెళ్ళినప్పుడు ముహూర్తం చూసుకొని పోతే మంచిదనా, ఆ దుర్ముహూర్తంలో పోతే దేనికి వనుకు రాకుండా పోతాను నేను. ఇంకా ఆసనం మధ్యలో ఉండగా దుర్ముహూర్తం వస్తే ఉండిపోమాక. నా పేరు దేవి. దేవి దేవి బాగున్నావా? బానే ఉన్నా, ఏదో మీ దయ. నేను ఫంక్షన్ కి భోజనానికి వెళ్ళేటప్పుడు ముహూర్తం చూసుకొని వెళ్తాను, ఎందుకంటే లాస్ట్ లో వెళ్ళినా కూడా ఫుడ్ ఐటమ్స్ అన్ని నాకు దొరుకుతాయి. ఈసారి వెనక నుంచి స్టార్ట్ చేయ, కిల్లి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇటు వచ్చావు అనుకో, అన్ని ఐటమ్స్ ఈజీ దొరుకుతాయి. మీరు కూడా వస్తే ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం. అబ్బే, తెలిసిన వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళి అలవాటు లేదమ్మా. ఎప్పుడైనా తెలియని వాళ్ళ ఫంక్షన్ కి వెళ్దాం. తెలియని వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళి తిన్నావు ఎప్పుడైనా? వెళ్ళా, చాలా సార్లు వెళ్ళా. దొరకలే? లేదు. అబ్బే, అలవాటు ఉంది అయితే. ఆల్ ది బెస్ట్ నాన్న, ఈసారి జాగ్రత్తగా ఉండు. ఓకే. హాయ్ హీరో, దిస్ ఇస్ సౌమ్య. హాయ్ సౌమ్య. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి నీకోసం బ్యూటిఫుల్ డాన్స్ చేద్దాం అనుకుంటున్నాము. విత్ యువర్ పర్మిషన్. హౌ స్వీట్, కమ్ ఆన్ ప్లీజ్ రండి. పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాం, పొద్దుగాల 6 గంటలకు వస్తాం. వాళ్ళు ఉంటాం మేము, వాళ్ళు నాకు నా భార్యకు, నాకు నా భార్యకు, నాకు 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 పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం. ఏదో టైం అయిపోతున్న వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్ చేసి, బట్ చాలా బాగా డాన్స్ చేశారు నలుగురు, సూపర్. పడుతున్నారు అనుకున్నాను సార్. చేస్తా మీరు అందరు లైన్ నుంచి సెంటర్. పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాం, పొద్దుగాల 6 గంటలకు వస్తాం. నాకు నా భార్యకు, నాకు నా భార్యకు, పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం. సూపర్. లాస్ట్ లైన్ ఒకటి కరెక్ట్ ఉందిరా, పశువులంటే మాకు ప్రాణం. థ్యాంక్ యూ. హలో, దిస్ ఇస్ సంజిత్. నైస్ నేమ్ బ్రో. నేను బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ముహూర్తం చూసుకొని ఎక్కుతాను, ఎందుకంటే టర్నింగ్ అయ్యేటప్పుడు అమ్మాయిలు మన మీద పడతారు కదా. నువ్వు బస్సులు అందుకే ఎక్కుతున్నావు నువ్వు? అయితే ఇప్పుడు నేను ముహూర్తం ఎప్పుడు చూసుకుంటానంటే, ఒక అబ్బాయికి బ్రేకప్ చెప్పి ఇంకోటితో కంటిన్యూ అయినప్పుడు ముహూర్తం చూసుకొని కంటిన్యూ అవుతాం. మా తల్లే అంటే ఇది కూడా తొందరగా వర్కౌట్ అవ్వాలని, అంతే కదా. వెరీ గుడ్. పైన ఎగ్ పఫ్ పెట్టిరా, బాగుంది. థ్యాంక్ యూ.
దిస్ కార్తిక్. ఓకే కార్తిక్. నేనైతే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ముహూర్తం చూసుకుంటా భయ రిజల్ట్స్. ఇంకా అప్పుడు ఎందుకు ముహూర్తం? రాసింది మనమే కదా మనకి. ఫెయిల్ అవుతున్నా భయ ఇప్పుడు. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. బో మస్తుందిరో. ఇంకా ఫెయిల్ అవ్వాల్సిన చాలా ఉన్నాయి నాన్న. ఓకే తదాస్తు. థ్యాంక్ యూ.